హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో పనిచేసే సాగర్ అయితే ఆనంద్కి కాల్ చేస్తాడు. మేడం, మీరు చెప్పిన విధంగానే మీ అనుమానమే నిజమైంది. ఎవరో ఇదంతా కావాలని చేశారు. మీ కుటుంబానికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళే చేసుంటారు. లేకుంటే ఇలా బ్లాక్ మనీ దొరికితే మీరు ఎవిడెన్స్ ఇస్తే మేము మీ మనీ మీకు ఇచ్చేవాళ్ళం. కానీ ఇంత రచ్చ చేస్తున్నారేంటి? న్యూస్లో ప్రచారం చేస్తూ ఇక మీ కుటుంబాన్ని, మీ కంపెనీని మరీ హేళన చేసి మాట్లాడుతున్నారు అందరూ. ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు మేడం. మీరు ఇక నేను చెప్పింది చేస్తారా? మీరు వెంటనే ఇప్పుడు మా ఆఫీస్కు వచ్చి మా సార్ని కలవండి. మా సార్కు నిజం చెప్పండి. మీ కంపెనీ గురించి, మీ గురించి చెప్తే సార్ అర్థం చేసుకుంటాడు. ఖచ్చితంగా మీకు ఏదో ఒక సహాయం చేస్తాడు అని ఇక సాగర్ అయితే ఆనంద్కి కాల్ చేసి చెప్తాడు. అప్పుడే ఇక ఆనంది అయితే తప్పకుండా నేను ఇప్పుడే వస్తున్నాను అని ఆనంది కాల్ కట్ చేసి బయలుదేరుతూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా అక్కడ జీవన అయితే ఫుల్ హ్యాపీగా రూమ్లో డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. చైతన్య వచ్చి ఏంటి అందరూ ఇంత సాడ్ మూమెంట్లో ఉంటే తను మాత్రం ఇంత ఎంజాయ్ చేస్తుంది అంటే దీనంతటికి కారణం ఎందుకో నాకు జీవన అనిపిస్తుందని చైతన్య తన మనసులో అనుకుంటూ జీవన దగ్గరికి వచ్చి ఏంటి జీవన ఇలా హ్యాపీగా ఉన్నావేంటి అని ఇక అడుగుతూ ఉండగా అప్పుడే ఇక జీవన అయితే నేను హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదు కదా, ఇక మీలాగా నేను కూడా ఆలోచించాలా? ఇక ఏమి ఆలోచించినా ప్రయోజనం ఏమీ లేదు. ఆనంది చేయాల్సిందంతా చేసేసింది. మన కుటుంబం, మన కంపెనీ పరువు మొత్తం కూడా తీసేసింది. అత్తయ్యను బయటకు ముఖమెత్తుకోలేక చేసింది. అది చేసిన పనికి ఈరోజు మనం అందరం ఇలా ఏడుస్తూ కూర్చోవాలా? ఇక మీరు ఏడుస్తున్నారు కదా, అది చాలు. ఇక నేను ఏడవలేను, అందుకే ఇలా హ్యాపీగా ఉన్నాను అని ఇక అక్కడ నుండి చిరాగ్గా వెళ్ళిపోతుంది జీవన అయితే. ఇక ఇంతలోనే చైతన్య అయితే వదినకు ఒకసారి కాల్ చేద్దాం, వదిన ఏం చేస్తుందో ఏమో. వదిన కుటుంబం కోసమే ఇక ఏదో ఒకటి ఆలోచిస్తూ తన మనసంతా పాడు చేసుకుంటూ ఉంటుంది. ఎలాగైనా వదినకు ఏమైనా సహాయం కావాలేమో అడిగి నేను ఎలాగైనా వదినకు సహాయం చేయాలి అని ఇక చైతన్య అయితే ఆనంద్కి కాల్ చేస్తాడు. అప్పుడే ఇక ఆనంది కాల్ లిఫ్ట్ చేసి ఇలా అంటూ ఉంటుంది. ఇక చైతన్య, ఏంటి ఇలా ఫోన్ చేశావు? ఇక నేను ఇదంతా ఎవరు చేశారు వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఆఫీస్కు వెళ్తున్నాను. ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నా దగ్గరికి రమ్మని ఇప్పుడే కాల్ చేశాడు, అందుకే నేను వెళ్తున్నాను అని ఇక ఇలా అంటూ ఉండగా అప్పుడే చైతన్య అయితే నేను కూడా వస్తాను వదినే, ఎందుకో ఇదంతా చేసింది నాకు జీవన అని అనుమానంగా ఉంది అని ఇక చైతన్య తన వదినతో చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది కూడా నాకు కూడా జీవన మీదే అనుమానంగా ఉంది, కానీ సరైన సాక్ష్యాలు లేనిది మనమేమీ చెయ్యలేము కదా, అందుకే ఇక నేను ఇలా ఆలోచిస్తున్నాను. నువ్వు కూడా అక్కడికి ఆఫీస్కు రా చైతన్య, నేను శ్రీనుతో పాటు వస్తున్నాను అని ఇక ఈ రోజైతే చైతన్య, శ్రీను, ఆనంది అందరూ కూడా ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి తనను కలుస్తారు. ఇక ఆనంది అయితే తన కంపెనీ గురించి, తన కుటుంబం గురించి మొత్తం వివరంగా ఆ సార్తో మాట్లాడుతుంది. అదేంటి ఇక ఇలా అకౌంట్ క్లోజ్ చేయడం ఏంటి? మనీ దొరికితే మాత్రం ఇక స్టేషన్కి తీసుకెళ్తారు, ఇంత డబ్బు ఎలా ఉంది మీ దగ్గర అని. అంతేకాని కంపెనీకి సంబంధించిన అకౌంట్ ఇలా క్లోజ్ చేయకూడదు. ఇదంతా ఎవరో కావాలనే చేయించారు. వాళ్ళెవరో నేను తప్పకుండా తెలుసుకొని మీకు కాల్ చేస్తానమ్మా. ఇప్పుడే మీ కంపెనీకి పరంగా ఇక మీ అకౌంట్లన్నీ ఓపెన్ చేయమని చెప్తాను, సరేనా అని ఇక ఇలా ఆ పెద్ద ఆఫీసర్ అయితే ఆనందితో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే థ్యాంక్స్ సార్, ఎలాగైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో నాకు త్వరగా చెప్పండి సార్, ఇక మా అకౌంట్స్ అన్నీ ఓపెన్ చేయండి సార్, మా అత్తయ్య, మా ఆయన గారు చాలా బాధపడుతున్నారు, ఇవన్నీ క్లోజ్ కావడానికి నేనే అని చెప్పి నా మీద చాలా కోపంగా ఉన్నారు. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారని ఎలాగైనా వాళ్లకు నా మీద కోపాన్ని తగ్గించుకోవాలి. ఇదంతా చేస్తుంది ఎవరని తెలుసుకొని వాళ్ళకు బుద్ధి చెప్పాలి సార్, త్వరగా మీరు చెప్పండి సార్ అని ఆనంది అయితే అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక కొద్దిసేపు అయిన తర్వాత అన్నీ చెక్ చేసి ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయితే ఇదంతా చేసింది లాయర్ జ్యోతి వాళ్ళ అమ్మాయి జీవన. జ్యోతి పేరు మీదుగా ఈ ఫోన్ నెంబర్ ఉంది అంటే ఖచ్చితంగా ఈ పని తన కూతురు జీవన చేస్తుంటుంది, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది తనే కదా అంటే జ్యోతి వాళ్ళ కూతురు సునంద కోడలని విన్నాను, మరి ఇలా చేయడం ఏంటి, వెంటనే ఈ అమ్మాయికి చెప్పాలి అని ఇక ఆనందికి కాల్ చేసి ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయితే అమ్మ ఇక జ్యోతి గారి అమ్మాయి జీవన ఇదంతా చేయించిందమ్మా, ఇదంతా ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆ అమ్మాయి
రూపాయే అని ఇక ఈరోజైతే ఆ ఆఫీసర్ ఇక ఆనందికి కాల్ చేసి చెప్తాడు. అది విన్న ఇక ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇదంతా చేసింది జీవన అంటే మా అనుమానమే నిజమైపోయింది. ఇక ఇప్పుడు ఆ జీవన సంగతి చెప్తాను. ఇక 2 కుటుంబాల మధ్య ఇలా గొడవలు పెట్టి ఇక ఇలా చేస్తుందా? ఇక అత్తయ్యకు ఇలా విలువ లేకుండా చేసింది. కంపెనీకి ఎలాంటి గౌరవం లేకుండా చేసింది జీవన. అసలు ఈ జీవన ఎందుకు ఇలా చేసింది? ఇప్పుడే వెళ్ళి నేను జీవనను చెంప పగలగొట్టి దానికి బుద్ధి చెప్పాలని ఆనంది చాలా కోపంగా సునంద ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక ఆనంది వచ్చేసరికి హ్యాపీగా జీవనాలకైతే షాపింగ్ చేసి వస్తూ ఉంటారు. ఇక అలికైతే మనం అనుకున్నట్టే ఆనందిని ఇంటి నుండి తరిమి కొట్టాము. ఎలాగైనా ఆదిత్యను నా వైపుకు తిప్పుకోవాలి అని ఇక ఇలా కొత్త కొత్త డ్రెస్సెస్ పార్లర్కు వెళ్ళి ఇలా రెడీ అయ్యి ఎలాగైనా ఆదిత్యను నా వైపుకు తిప్పుకోవాలని అలెక్య ప్లాన్తో ఇలా పార్లర్కు వెళ్ళి ఇక షాపింగ్ వెళ్ళి రెడీ అయి వస్తూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరు ఇలా వస్తూ ఉండగా ఆనంది ఇక గుమ్మం నుండి ఇంట్లోకి వస్తూ ఉండగా ఆనందిని చూసి వీళ్ళిద్దరైతే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటక్క ఎలా ఉన్నావు అని ఇక అలెక్య అడుగుతూ ఉంటుంది. జీవన అయితే ఏంటి ఆనంది ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? మా అమ్మ కనిపించిందా అని ఇక ఇలా అంటూ ఉండగా కనిపించింది జీవన. మీ అమ్మ నీతో కొంచెం మాట్లాడమని చెప్పింది. అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను అని ఇక చాలా కోపంగా ఆనంది అంటూ ఉంటుంది. అది విన్న జీవనకు అలెక్కకైతే దిమ్మ తిరిగిపోతుంది. అంటే నిజమేంటో ఆనందికి తెలిసిపోయిందా? అలా కోపంగా నా వైపు చూసుకుంటూ అలా మాట్లాడుతుంది అని ఇక వీళ్ళకైతే చాలా భయం వేస్తూ ఉంటుంది. ఇక చైతన్య, ఆదిత్య, సునంద అయితే ఆనంది ఇంటికి రావడం చాలా కోపంగా చూస్తూ ఉంటారు. కానీ చైతన్యకు మాత్రం ఆనంది ఎందుకు వచ్చిందో అర్థమైంది. ఎందుకంటే ఇదంతా చేసింది జీవన అని ఇక వదినకు నిజం తెలిసిపోయింది. అందుకే జీవనకు వార్నింగ్ ఇవ్వడానికి, జీవన నిజ స్వరూపం ఇంట్లో నిరూపించడానికే వదిన వచ్చుంటుంది అని చైతన్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ ఈ సునంద, ఆదిత్య అయితే అందరూ కూడా చాలా కోపంగా ఆనంది వైపు చూస్తూ ఉంటారు. ఎందుకు వచ్చింది ఆనంది? ఇప్పుడు తప్పు చేసిందని అమ్మకు ఆనంది మీద చాలా కోపంగా ఉంది. మళ్ళీ ఇలా ఇక వెంటనే ఇంటికి రావడం ఏంటి ఆనంది అని ఇక ఆదిత్య కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆనంది అయితే జీవనకు బుద్ధి చెప్పడానికే ఈ ఇంటికి వస్తుంది కదా, జీవనను పక్కకు రమ్మని చెప్పి జీవన చేసిన బండారాన్ని మొత్తం కూడా ఆనంది బయట పెట్టేస్తుంది. ఇదంతా ఎందుకు చేశావు చెప్తావా మర్యాదగా? ఇక లేకుంటే ఇదంతా నువ్వే చేశావని అత్తయ్యకు చెప్పి నిన్ను స్టేషన్కి పంపించాలా అని కోపంగా ఆనంది అయితే జీవన చెంప పగలగొట్టి జీవనను నిలదీస్తూ ఉంటుంది. ఈ రోజైతే ఇంటికి వచ్చి అప్పుడే ఇక జీవన అయితే తను తప్పించుకోవడం కోసం ఇదంతా కావాలని దివ్యనే చేయించింది. అసలు ఈ దివ్య ఎవరో కాదు, ఇక బావగారు ప్రేమించిన అలెక్య. అత్తయ్య మామయ్య నిన్ను కూడా మోసం చేశారు అని ఇక ఇలా అలెక్య ఆదిత్యల ప్రేమ గురించి బయట పెడుతుంది జీవన. ఖచ్చితంగా ఆనంది ముందు అనిపిస్తుంది. ఇక ఆ విషయం తెలుసుకున్న ఆనంది అయితే అందరూ కలిసి నన్ను మోసం చేశారు, జీవన ఇలా నా జీవితంతో ఆడుకుంది. ఇక నా చెల్లెలు దివ్య ఇక తను ప్రేమించిన అలెక్య అని వాళ్ళందరికీ తెలిసినా కూడా నాకు చెప్పలేదు. ఇక నా బ్రతుకుతో అందరూ కలిసి ఆడుకున్నారు అని ఇక నిజం తెలుసుకున్న ఆనంది అయితే సైలెంట్గా ఎవరితో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇంతలోనే జీవన అయితే ఎలాగైనా ఆనందికి అన్ని నిజాలు తెలిసిపోయాయి. ఇప్పుడు వెళ్ళి ఇక జ్యోతమ్మకి నిజం చెప్తే జ్యోతమ్మ ఆనంది జీవితం కోసం ఏదైనా చేస్తుంది. ఖచ్చితంగా ఈ అలెక్యను ఇంట్లో నుంచి పంపించేసి ఆనందిని ఆదిత్యను కలపడానికి ప్రయత్నిస్తారు అందరూ కూడా. ఎందుకంటే ఇదంతా ఆనంది చెయ్యలేదు, కావాలని అలెక్య చేసిందని అందరికీ తెలిసిపోతే తప్పు అలెక్యదవుతుంది కదా, ఆనంది ఏ తప్పు లేదని తెలుసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆనందిని ఆదిత్యను కలుపుతారు. కాబట్టి ఇక ఆనందిని ఏదో ఒకటి చెయ్యాలి. తన ఇంటికి వెళ్ళి నిజం ఎవరికి చెప్పకుండా ఇక తనను ఎలాగైనా మార్గం మధ్యలోనే తనకు ఇక ఏదైనా చెయ్యాలని చెప్పి జీవన అయితే ప్లాన్తో ఉంటుంది. ఇక ఆనంది కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉండగా జీవన కూడా ఆనంది వెనుకాత నుండి వెళ్తుంది. ఇక చైతన్యకు అనుమానం వస్తూ ఉంటుంది. ఏంటి లిటిల్ ప్రిన్సెస్ వదినతో పాటు మళ్ళీ వెనుక నుండి వెళ్తుందంటే వదినకు ఏదో ప్రమాదం చేయబోతుంది. ఎలాగైనా జీవన నుండి వదినను కాపాడుకోవాలి. వదినకు నిజం తెలిసి జీవనకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. కానీ అసలు ఏం జరిగిందో, మళ్ళీ ఎవరితో ఏం
చెప్పకుండా వదిన ఇలా కోపంగా వెళ్ళిపోవడం ఏంటి అని ఇక జీవనను ఫాలో అవుతూ చైతన్య కూడా ఇక జీవన వెనుకత నుండే వెళ్తూ ఉంటాడు. ఇక ఆనంది ఇలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది. ఇక జీవన కావాలని చెప్పి ఆనంది కార్కు గట్టిగా ఢీకొంటుంది. దాంతో ఇక ఆనంది అయితే కార్లో నుంచి కింద పడిపోతుంది. ఇక అప్పుడే చైతన్య జీవన వెనుకత నుండే వస్తూ ఉంటాడు కదా. ఇక వదినను కావాలని చెప్పే ఇలా చేసింది జీవనని నిజం తెలుసుకున్న చైతన్య వెంటనే ఇక కార్ దిగి జీవన చెంప పగలగొట్టి వదిన ఏమైంది వదినే, లే వదినే అని ఇక ఇలా ఆనందినైతే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే స్పృహ కోల్పోయి అలాగే పడుకొని ఉంటుంది. ఇక చైతన్య వెంటనే ఇక వదినను హాస్పిటల్లోకి తీసుకెళ్ళాలి, ఈ జీవన తన గురించి అందరికీ చెప్తుంది వదినని చెప్పి ఈరోజు వదిన ప్రాణాలనే తీయాలనుకుంది. అసలు మనిషేనా ఈ జీవన అని ఇక చాలా కోపంగా జీవనను చీకొడుతూ నువ్వు చేసిన పనికి ఈరోజు వదిన చావు బ్రతుకుల మధ్యలో ఉంది. ఇక వదిన హాస్పిటల్లోకి తీసుకెళ్ళి ఎలాగైనా వదినను కాపాడుకొని నీకు సరైన విధంగా బుద్ధి నేను చెప్తాను. ఇక నీకు ఈ ఇంట్లో కానీ ఆ ఇంట్లో కానీ ఎలాంటి స్థానం లేకుండా నీ బ్రతుకుని ఎలా చేస్తానో చూడు. ఇక ఇల్లు బాగుండాలి, కుటుంబం సంతోషంగా ఉండాలనుకున్న మా వదినను ఇలా చేయాలనుకుంటావా అని ఇక చైతన్య అయితే వెంటనే జీవనకు వార్నింగ్ ఇచ్చి ఆనందినైతే హాస్పిటల్లోకి తీసుకెళ్తాడు. ఇక డాక్టర్లు అయితే ఆనందికి ఇలా సీరియస్గా ఉందని చెప్పి ఐసీ రూమ్లోకి షిఫ్ట్ చేసి ఇక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఏమైంది బాబు, ఎలా జరిగింది? తలకు చాలా పెద్ద గాయమైంది, తనను ఎవరో కావాలని ఇలా చేశారా, ఇక అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యిందా, అవన్నీ ఇన్ఫర్మేషన్స్ మాకు కావాలని చెప్పి డాక్టర్లు అయితే అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక చైతన్య అయితే ఇలా కావాలనే ఎవరో చేశారు, వాళ్ళు ఎవరో ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళని పోలీసులకు అప్పగించేస్తాము, కానీ నేను చెప్పింది మీరు ముందుగా ఆ ఫైల్ మీద రాయండి సార్ అని చెప్పి చైతన్య అయితే ఇలా వ్రాయిస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఆనందికి ఇలా సీరియస్గా ఉందని చైతన్య ఇక అందరికి కూడా చెప్పేస్తాడు. పద్మమ్మ ఫ్యామిలీకి, జ్యోతమ్మ ఫ్యామిలీకి, ఇక తన అమ్మ తన అన్నయ్య అందరికీ చెప్పడంతో వాళ్ళు కూడా ఆనందికి ఇలా జరిగిందని తెలుసుకొని చాలా కంగారు పడుతూ బాధపడుతూ హాస్పిటల్లోకి వచ్చేస్తారు. ఇక ఆనందిని ఆ పరిస్థితిలో చూసి అందరూ కూడా ఏంటి ఆనందికి ఇలా సడన్గా యాక్సిడెంట్ కావడం ఏంటి, అసలు ఏం జరిగింది అని ఇక కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే ఇక చైతన్య అయితే అవన్నీ విషయాలు మీకు తర్వాత చెప్తాను, వదినకు కావాలనే యాక్సిడెంట్ చేశారు, వాళ్ళు ఎవరో నాకు తెలుసు, వదిన ఏ తప్పు చెయ్యలేదు, వదిన తప్పు చేసిందని వదినను మీరు దూరం పెట్టారు, కానీ తప్పు చేసిన వాళ్ళు ఎవరో వదినకు తెలిసిపోయింది, అందుకే వదినని మళ్ళీ ఇలా అటాక్ చేశారు, ఇక వాళ్ళ గురించి మీకు చెప్తాను, ఇక వదిన ఎలా ఉందో డాక్టర్లు చెప్తారు కదా ఇప్పుడు, ఇక వదిన పరిస్థితిని బట్టి మీకు ఎప్పుడు నిజం చెప్పాలో నాకు బాగా తెలుసని చైతన్య అయితే అందరితో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఈ విధంగానైతే సునంద ఆదిత్య అయితే ఏంట్రా చేతు నీ మాటలో ఏదో తేడా అనిపిస్తుంది, అంటే ఇక మీ ఆనంది వదిన గురించి నీకు తెలిసిపోయిందా, వదిన ఎలాంటిదో, ఇక వదిన గురించి అంత గొప్పగా మాట్లాడుతున్నావు, ఇదంతా ఇంకా మన కుటుంబంలో ఇక ఎవరు చేస్తారా, ఎవరికేం అవసరం, ఆనంది ఇలా ఇక అనుకోకుండా ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకు దొరికిపోయింది, అనుకోకుండా ఆ డబ్బు ఆఫీస్కు తీసుకెళ్లడమే ఆనంది చేసిన తప్పురా, ఇదంతా ఆనంది చేసిందే, దీంట్లో ఎవరు చేసింది ఏమీ లేదు అనిక సునంద అంటూ ఉండగా లేదమ్మా, ఇదంతా కావాలని చెప్పి మన కుటుంబం మన కంపెనీని ఇలా రోడ్డు పాలు చేసింది ఎవరో కాదమ్మా, ఇక మన ఇంట్లో మనుషులే, వాళ్ళ గురించి నీకు చెప్తాను కదా, ఇక వాళ్ళు ఒకటి కాదు, వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి ఈ ఇంట్లో అడుగు పెట్టనప్పటి నుండి కూడా మన కుటుంబాన్ని సర్వనాశనం చేశారు, ఇక వాళ్ళ గురించి చెప్తే నువ్వు ఇప్పుడే వెళ్ళి వాళ్ళని చంపేస్తావు అని ఇక ఇలా అంటూ ఉంటాడు చైతన్య అయితే సునందతో. అప్పుడే ఇక సునంద అయితే ఏంటో ఏమో, అసలు ఏం జరుగుతుందో, మా ఇంట్లో మనుషులు ఏం చేస్తున్నారో నాకే అర్థం కావట్లేదు అని ఇక సునంద తన మనసులో అనుకుంటూ ముందుగా ఆనంది బాగుపడాలి, ఆనందికి ఏం కాకుండా చేయాలి అని ఇక ఇలా సునంద అయితే ఆనంది గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య కూడా చైతన్య మాటలు విని ఈ చైతన్య గాడికి ఏదో నిజం తెలిసింది కానీ చెప్పటం లేదు, ఆనందికి చైతన్యకు ఖచ్చితంగా ఇదంతా ఎవరో కావాలని చేశారు, వాళ్ళు ఎవరో కూడా వీళ్ళకు తెలిసింది కానీ మాకు చెప్తే ప్రాబ్లం అవుతుందని చెప్పట్లేదు, కానీ ఆనందికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిస్తే ఖచ్చితంగా చైతన్య నిజం బయట పెడతాడు, అప్పుడు ఇక ఇదంతా చేసింది ఎవరనేది తెలుస్తుంది, అప్పుడు వాళ్ళకు సరైన విధంగా బుద్ధి చెప్పొచ్చు అని ఇక ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఆనందికి ట్రీట్మెంట్ చేసి డాక్టర్ బయటకు వస్తాడు. ఇక బయటకు వచ్చిన డాక్టర్నైతే చైతన్య ఇలా అంటూ ఉంటాడు, ఏంటి సార్ ఎలా ఉంది మా వదిన పరిస్థితి, ఇక పర్వాలేదు కదా అని ఇక అంటూ ఉండగా లేదు బాబు, తనకు తలకు చాలా పెద్ద గాయం
గాయమైంది. ఇక తలలో ఉన్న బ్లడ్ అంతా పోయింది. తనను ఇక ఇప్పుడు క్రిటికల్ స్థితిలో ఉంచాము కాబట్టి ఇక 24 గంటల తర్వాత తన పరిస్థితి ఎలా ఉంటుందో చూసి చెప్పగలము, అబ్జర్వేషన్లో ఉంచాము అని ఇక ఇలా డాక్టర్లు అయితే చెప్తూ ఉంటారు. అప్పుడే ఇక ఆనంద్కి ఇదంతా కావడానికి కారణం సునందే. సునంద కోపం వల్ల, సునంద ఇలా అపార్థం చేసుకోవడం వల్ల ఇదంతా జరిగిందని జ్యోతమ్మ ఫ్యామిలీ, పద్మమ్మ ఫ్యామిలీ అయితే సునంద మీద చాలా కోపంగా ఉంటారు. కానీ ఇదంతా కావాలని జీవన చేసిందని ఇక చైతన్యకు తప్ప ఎవరికి తెలియదు కదా. ఇక చైతన్య అయితే మీ అందరికీ ఒక నిజం చెప్పాలనుకుంటున్నారు. ఇక మన కుటుంబాలు ఒకరి మీద ఒకరు ఇలా కోపాలు పెంచుకొని చివరికి ఇలా అల్లకల్లోలమయ్యింది ఇక మన కుటుంబం. దీనంతటికీ కారణం ఎవరో కాదు, ఇక ఈ జీవన వల్లే ఈరోజు మనం అందరం ఇలా ఉన్నాము. జీవన చేసిన పని వల్లే మన కంపెనీ, మన కుటుంబం కూడా ఇలా రోడ్డు మీదకి తలెత్తుకోలేకుండా అయిపోయాము. ఎందుకంటే జీవన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు మన దగ్గర మనీ ఉంది. ఇక వదిన ఆఫీస్కు ఆ మనీ తీసుకెళ్లేలా చేసి ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళను అక్కడికి వెళ్ళేలా చేసింది జీవన. ఇక ఈరోజే వదిన నిజం తెలుసుకొని జీవనను మందలివ్వడానికి వచ్చింది. కానీ ఈ నిజం ఆనంద్కి తప్ప మరొకరికి ఎవరికి తెలియకూడదని చెప్పి జీవన ఆనందిని కావాలనే వదినను ఇలా ఇక యాక్సిడెంట్ చేసింది అని ఇక గుండె పగిలే నిజాన్ని చైతన్య అయితే చెప్తూ ఉంటాడు జ్యోతమ్మ వాళ్లకు, ఇటు పద్మమ్మ, సింహాద్రి వాళ్లకు. అప్పుడే ఇక వాళ్ళైతే షాక్ అవుతారు. ఇక సునంద, ఆదిత్య కూడా ఆ మాటలు విని ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, కావాలని చెప్పి జీవన ఇలా ఆనందిని యాక్సిడెంట్ చేసిందా, జీవన ఎందుకు ఇలా చేస్తుంది, అసలు మన కుటుంబం పరువు పోతే జీవనకేమొస్తుందిరా, జీవన కూడా మన కుటుంబంలో ఒక మనిషే కదా, ఎందుకంత క్రిమినల్ మైండ్తో తను అలా ఆలోచిస్తుంది అని ఇక సునంద అంటూ ఉంటుంది చైతన్యతో. అప్పుడే ఇక చూసావమ్మా, మనందరం వదిన కోసం ఇంత బాధపడుతూ ఏడుస్తూ హాస్పిటల్లో ఉన్నాము, కానీ ఆ జీవన మాత్రం రాలేదు. ఇంట్లో కూడా మనం రోజు ఎలా ఏడుస్తున్నాం, మన కుటుంబం పరుగు పోయింది, మన కంపెనీ ఇలా అయిపోయిందని, కానీ ఆ జీవన మాత్రం ఎంజాయ్ చేస్తుంది రూమ్లో. ఇక నేను ఇలాగే ఉంటాను, బాధపడవలసిన అవసరం నాకు లేదు, ఇదంతా ఆనంది వదిన చేసిందని తను ఇక స్పష్టించింది కదా. అందరూ కూడా తనను దూరం పెట్టారు, ఇంటికి దూరం చేశారు ఆనందిని. కాబట్టి ఫుల్ హ్యాపీగా ఆనంది దివ్యతో ఉంటుందమ్మా. కానీ మీకు ఈ నిజం తెలియదు, ఇక జీవనను, దివ్యను మీరు పట్టించుకోవడం లేదు. కానీ ఇదంతా చేసింది వాళ్ళిద్దరేనమ్మా. ఈరోజే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పెద్ద సార్ ద్వారా వదిన నేను నిజం తెలుసుకున్నాము. తను ఇక మన కంపెనీకి సంబంధించిన అకౌంట్లు కూడా ఓపెన్ చేశారు వదిన మాటలు విని అని ఇక ఈరోజైతే చైతన్య సునంద, ఆదిత్యతో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అది విన్న వాళ్ళైతే అవునా, జీవన, దివ్య ఇద్దరు కలిసి ఇంత కుట్ర చేస్తున్నారా, అసలు దివ్య ఇలా ఎందుకు చేస్తుంది జీవనతో కలిసి అంటే ఖచ్చితంగా దివ్యకు గతం గుర్తొచ్చి తను అలెక్కి అనే నిజం తనకు తెలిసి ఆదిత్యను దక్కించుకోవడం కోసమే జీవనతో చేతులు కలిపి అలెక్కే ఇదంతా చేస్తుందని నాకు అర్థమైపోయింది అని ఇక సునంద అయితే తన మనసులో అనుకుంటూ వెంటనే ఇక ఇంటికి వచ్చి జీవనను, అలెక్కిను గట్టిగా తిడుతూ ఉంటుంది. ఏంటి మీరిద్దరు కలిసి ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా, ఆనంది ప్రాణాలతో చెలగాటమాడతారా, మన కంపెనీ, మన కుటుంబాన్ని ఈరోజు ఇలా నడి రోడ్డు మీద నిలబెడతారా, అసలు మీరు మనుషులేనా అనిక ఈరోజైతే సునంద ఇంటికి వెళ్ళి అలిక్యను, జీవననైతే గట్టిగా మందలిస్తూ ఉంటుంది. వాళ్ళైతే సైలెంట్గా ఉండిపోతారు సునంద కోపాన్ని చూసి. ఏంటి జీవన మాట్లాడవేంటి, ఇదంతా చేయించింది నువ్వేనా లేకుంటే దివ్యనా, మీ ఇద్దరిలో ఎవరు చెప్పండి అనిక గట్టిగా అరుస్తూ ఉండగా అప్పుడే ఇక జీవన అయితే నేను కాదత్తయ్య, ఇదంతా బావగారిని దక్కించుకోవడం కోసం ఈ దివ్య గతం గుర్తులేదని నటిస్తూ గతం గుర్తొచ్చింది అలిక్యగా ఇదంతా చేస్తుంది అనిక ఈరోజైతే జీవన ఇలా చెప్తూ ఉంటుంది సునందకు. అప్పుడే ఇక సునంద జీవన అలిక్య చెంప పగలగొట్టి అలిక్యను ఇంట్లో నుంచి వెళ్ళిపో అని గట్టిగా బయటకు నెట్టివేస్తూ ఉంటుంది. ఇక జీవనకు ఎలా బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసు, ఆనంది కోలుకున్న తర్వాత ఈ జీవన సంగతి చూస్తాను, ఇక అప్పటిదాకా ఇక ఈ జీవనను ఈ ఇంట్లో ఒక మూలన కూర్చోబెడతాను, తర్వాత దీని సంగతి చూస్తాను, ముందుగా నా కోడలు ప్రాణాలను కాపాడుకోవాలి అనిక ఇంటికి వచ్చి చాలా కోపంగా సునంద అలిక్యను ఇంట్లో నుంచి బయటకు గెంటేసి ఇక జీవనను చీకొట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆనంది త్వరగా కోలుకొని ఇక జీవన చెప్పిన నిజం ఉంటుంది కదా అలిక్య, ఆదిత్యల ప్రేమ గురించి, ఇక దాని గురించి ఇక సునంద వాళ్ళు తనని మోసం చేశారని, మరి ఇక సునంద వాళ్ళను ఏం చేయబోతుంది ఆనంది, ఇక పాజిటివ్గా తీసుకొని ఆదిత్యతో కలిసిపోబోతుందా, లేకుంటే ఇక అలిక్య, ఇక ఆదిత్య ఇద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఆదిత్య జీవితంలో నుండి వెళ్ళిపోబోతుందా మరి ఆనంది అనేది చూడాలి.
ఇక ఈ విధంగానైతే ఆనంది నిజం తెలుసుకొని జీవన దగ్గరికి వచ్చి జీవనకు వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోబోతున్న ఆనందిపై జీవన అటాక్ చేయడంతో ఇక ఇలా జీవన మీద అనుమానంతో చైతన్య ఆనందిని కాపాడుకోబోతున్నాడు జీవన నుండి. చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుందనేది. ఆనంది ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, మరిక జీవనకు ఎలా బుద్ధి చెప్పబోతున్నారు ఫ్యామిలీ మొత్తం అనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే జరగబోతుంది. చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.